హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఇంట్లో రామచంద్ర కుటుంబం ఉండేది. ఆయన భార్య సావిత్రి, కొడుకు అర్జున్, కోడలు దీప్తి. బయటకు చూస్తే ఆ కుటుంబం చాలా సంతోషంగా కనిపించేది. కానీ ఆ ఇంటి గుమ్మం దాటితే అక్కడ నిశ్శబ్దం, యుద్ధం నడుస్తుంది. దీప్తి పెళ్లి అయ్యి ఆ ఇంటికి వచ్చిన మొదటి రోజు సావిత్రి ఆమెను చూసి చిరునవ్వు నవ్వింది. కానీ ఆ నవ్వు వెనక అసూయ, అహంకారం ఉన్నాయి. ఎందుకంటే అర్జున్ తన అమ్మ కంటే తన భార్య మాటే ఎక్కువగా వింటాడు. అది సావిత్రికి అస్సలు నచ్చలేదు. కొన్ని రోజుల తర్వాత, మా ఇంటి పద్ధతి వేరు, మీ అమ్మ నీకేం నేర్పించింది అంటూ మాటలతో బాధ పెట్టింది. దీప్తి మాత్రం మౌనంగా ఉండేది. ఎందుకంటే ఆమెకు కుటుంబం ముఖ్యమైంది. ఒకరోజు అర్జున్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సావిత్రి తన స్నేహితురాలు కమలతో మాట్లాడుతూ, ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే నా కొడుకు పూర్తిగా నా చేతుల్లో నుంచి జారిపోతాడు. ఏదో ఒకటి చేసి ఆమెను ఈ ఇంటి నుంచి పంపించాలి అని అంది. ఒకరోజు ఇంట్లో బంగారు హారం కనిపించలేదు. సావిత్రి పెద్దగా అరిచింది, నా హారం పోయింది, ఎవరో దొంగిలించారు. చివరకు ఆ హారం దీప్తి అలమార్లో దొరికింది. అర్జున్ షాక్ అయ్యాడు. దీప్తి, ఇది ఎలా అని అడిగాడు. దీప్తి చాలా బాధతో, నాకు తెలీదండి, నేను తాకలేదు అని చెప్పింది. కానీ సావిత్రి నటన మొదలుపెట్టింది. ఇదిగో నీ అసలు స్వభావం బయటపడింది. మంచి అమ్మాయి అనుకున్నావు, కానీ నువ్వు ఇలాంటి అమ్మాయి. పూర్తి వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.